ప్రభు మహాకృపను బట్టి 4490 రోజు గురువారం నాడు దేవుని సేవకు ప్రసాద్ గారు వాక్య పరిచర్య జరిగించాలి. ముందుగా పెద్దలు పాలు గారు ప్రార్థన చేస్తారు. పాలు గారు. ప్రేంగలైన జీవంగల మా తండ్రి, ఈ దినము బ్రతుకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అరుణోదయములే లోకములేకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకొని మీ పాద సన్నిధిలో నాయన మా విన్నపములు మా విజ్ఞప్తులు నాయన మీ పాదాల దగ్గర మొరపెట్టుకునే భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు చేస్తున్నాం. రాత్రి మీరు ప్రారంభం నుంచి మీరు అధ్యక్షులు వహించి ప్రభావ చక్కగా జరుగుటకు నేను చూపండి. మాకు ఎనగల చెవి గ్రహింపగల హృదయం గ్రహించండి. నెట్ ద్వారా కరెంటు ద్వారా తొందర లేకుండా ధారాళంగా మీ మాట చూపండి. నడిపిస్తున్న నీ దాసుని బలపరిచి చక్కగా నడిపించటం మీ కృపను గ్రహించమని మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచింది దేవానికి రాలేందుకు వందనాలు తెలుసు. మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అనుకుంటున్నాం తండ్రి. వందనాలు కదా. చక్కని ప్రార్థనతో ప్రారంభించిన పెద్దలు మన ప్రియులు పాలు గారికి ప్రత్యేకమైన వందనాలు. వాస్తవంగా నేను నిన్నే ఈ కార్యక్రమంలో జాయిన్ అవ్వాలి. అయితే మా బంధువురాలు ఏప్రాల్ అంటే మా కోళ్ళ గారి తల్లి గారు చనిపోయారు. ఆ కార్యక్రమంలో కొంచెం హడావుడిగా ఉండి నేను అటు అడిగిటోడికి వెళ్ళిపోయాను నిన్న. దయతో క్షమించండి. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి మీ అందరికి చేరువచ్చి బలహీనుడను శక్తిహీనుడను నాకు కూడా దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తూ ప్రియులు మన పేతురు గారు హైదరాబాద్ నుంచి పాట పాడాలి. రైతు అన్న పాట పాడరా మీరు? థ్యాంక్ యూ అన్న. పాడ. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట తప్పవు నీవు మారని వాడవయ్యా, మాట తప్పవు నీవు మారని వాడవయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. నీ మాటలో జీవమున్నది, అది ఏ నన్నిలలో బ్రతికించుచున్నది. నీ మాటలో జీవమున్నది, అది ఏ నన్నిలలో బ్రతికించుచున్నది. మాటతోనే మృతుల లేపినావా, మరణముళ్ళు విరిచినవో దేవా, మాటతోనే మృతుల లేపినావా, మరణముళ్ళు విరిచినవో దేవా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. నీ మాటలో జ్ఞానమున్నది, అది ఏ నీ త్రోవలో నడిపించుచున్నది. నీ మాటలో జ్ఞానమున్నది, అది ఏ నీ త్రోవలో నడిపించుచున్నది. మాటతోనే బుద్ధి నేర్పినావా, హృదయమును ఎరిగినవో దేవా, మాటతోనే బుద్ధి నేర్పినావా, హృదయమును ఎరిగినవో దేవా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట తప్పవు నీవు మారని వాడవయ్యా, మాట తప్పవు నీవు
మారని వాడవయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. అన్న వందనాలు. అన్న వందనాలు. చక్కని మాట్లాడే దేవుడు మన దేవుడు, జీవం కలిగిన దేవుడు, మాట తప్పని వాడు. చక్కని కీర్తన విన్నాం. అందుకై ప్రభువుకి ఎంతైనా వందనవసరమైంటున్నాం. పెద్దలు ఆదినారాయణ గారు ప్రార్థన చేస్తే తర్వాత వాక్యంలోకి వెళదాం. అన్న ఆదినారాయణ ప్రార్థన చేయండి. ఓకే. దయాళుడమైన మా గొప్ప తండ్రి, పూజనీయుడా, పరిశుద్ధుడా, ప్రేమమయుడ, నీకు స్తోత్రాలు స్వామి. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి అరుణోదయమున ప్రభావ మీ ముఖ దర్శనం చేసుకుని ఇలాగనైనా మర్చండి మీ మాటలు వినగలిగే గొప్ప దినతను మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు స్వామి. అల్పులైన మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకే స్తోత్రాలు. లేని వారికి కూడా ఈ భాగ్యం దయచేయండి. ఇదిగోనైనా మర్చండి మీ దాసులు వాళ్ళందరి గురించి ప్రసాదరావు గారిని మీరు నిలబెడుతున్నారు. అయ్యా మర్చండి ఆయన నోట్లో మీ మాటలు ఉంచి అయ్యా మాకందరికీ నాయన మా భక్తి జీవితంలో సరిపోయే మాటలు మీ దాసుని ద్వారా మాతో మాట్లాడమని అడుగుకొని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని మీ బుర్రగా వాడుకోండి. అయ్యా మర్చండి మీ ఆత్మ నడిపింపు దయచేసి మిమ్మల్ని మీరు వహింపరుచుకోమని ఈ యొక్క కూటమంతట్లోనైనా అంతవరకు ఏ ఆటంకం లేకుండా, టెక్నికల్ ప్రాబ్లం, నెట్వర్క్ ప్రాబ్లం ఏ ఇబ్బంది లేకుండా చక్కగా సాగిపోయినట్లు కృప చూపమని మా రక్షకుడు, మా విమోచకుడు, ప్రాణప్రియుడు, సజీవుడు అంటే యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మంచిదండి. ప్రార్థన చేసిన ఆదినారాయణ గారికి ప్రత్యేకమైన వందనాలు. మన ప్రియులు దేవుని దాసులు మరి కళ్యాణదుర్గం నుంచి ప్రసాద్ గారు వాక్య పరిచర్య జరిగించాలి. దానికి ముందు చిన్న సాక్ష్యాన్ని కూడా తెలియపరుస్తారని చెప్పారు పెద్దలు బర్నబాస్ గారు. ఏదైనప్పటికీ దేవుడు అనుగ్రహించి మంచి అనుకూలతనప్పుడు దేవుడు తగిన సమయంలో దేవుణ్ణి సిద్ధపరిచి ఈ స్థలంలో వాడుకుంటానికి సమయంలో ప్రభు చూపుతున్నారు. అన్న ప్రసాద్ అన్న వందనాలన్నా. అన్న వందనాలు. మంచిది. సమయం మీకు తెలుసు కాబట్టి కంటిన్యూషన్ చేయండి. సాక్ష్యం కూడా చెప్పారు బ్రదరు. మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు ప్రభు నామమున చేరవచ్చిన జూములో ఉన్నటువంటి యేసు క్రీస్తు నామమున ప్రేమ వందనాలు తెలియపరుస్తుంటున్నాం. ఈ ఉదయకాలంలో ప్రియులు ఈ విషయంలో మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చిన దైవ సేవకులు ఓడిసి బర్నబాసు బ్రదర్కు ప్రేమ వందనాలు తెలియపరుస్తుంటున్నాం. ఈ ఉదయకాలంలో ప్రభు మనల్ని ప్రేమించి రక్షించి ఈ 2025 సంవత్సరం 4వ నెల 17వ తారీఖు మనల్ని అందరినీ ప్రభు సజీవులుగా ఉంచినందుకై మరొకసారి దేవాతి దేవుణ్ణి స్తుతులు చెల్లిస్తాం. ఈ ఉదయకాలంలో ప్రియులరా, మా యొక్క సాక్ష్యము చెప్పక మునుపు, మరి ప్రభువును గురించి జ్ఞాపకం చేసుకోక మునుపు, ప్రియులు ఓడిసి బర్నబాసు బ్రదరు మరి 2013 ఏప్రిల్ నెల మరి మమ్మల్ని బలపరిచి అన్న ఇలాగూ మనం ఒక చిన్న ప్రార్థనా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుందాం, మేము స్టార్ట్ చేసాం, మీరు కూడా ఇందులో జాయిన్ అవుతారని ఫోన్ చేసి అడగగా, బ్రదర్ ప్రార్థన విషయంలో మేము సహకరిస్తాం, మేము కూడా జాయిన్ అవుతాం. ఆ 2013 ఏప్రిల్ తారీఖులో మరి 9వ తారీఖు మేము ఈ యొక్క మందిరము పైన టాప్ వేశాం. 11వ తారీఖు ఆ యొక్క ప్రార్థనా కూడిక జూములో తెల్లవారుజామున మరి అప్పుడు అప్పుడు మమ్మల్ని పిలవడం, ప్రార్థనలో వారితో కలిసి ప్రార్థన అంశాలు అనేకుల కొరకు, మా సంఘాల కొరకు, ఇక్కడున్న దైవ సేవకులందరి కొరకు ప్రార్థిస్తూ రావడం జరిగింది. అప్పుడు మరి అది ఒకటే ప్రార్థన విషయంలో కంటిన్యూగా ఉన్నాం. మరలా ఈ ఆండ్రాయిడ్ మొబైలు ఇవన్నీ వచ్చిన తర్వాత, జూమ్ ఏర్పడిన తర్వాత అప్పుడప్పుడు జాయిన్ అవుతూ వచ్చాం. పరోక్షంగా దేవుని వాక్యాలు అనేక మంది దైవదాసులు చెప్తూ ఉంటే వింటూ వచ్చినాం. మరి కొన్ని పరిస్థితుల వల్ల బయటికి వెళుతూ వచ్చాం. ప్రభు గత రోజుల్లో ఈ యొక్క బేస్తవారం చిన్న సాక్ష్యం పంచుకొని వాక్యం చెప్పండి అని అంటే
ప్రభు ఇచ్చిన కృపను బట్టి వారితో ఏకీవించాం. ఈ విషయంలో వారికి నిండు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. బర్నబాస్ బ్రదర్. ప్రభువునందు ప్రియులరా, మా పేరు ప్రసాదరావు. మాది వాస్తవంగా కదిరి ఏరియా, ఎన్పి కుంట మండలం, ధనియాన్ చెరువు గ్రామ పంచాయతీ, ముండ్లవారిపల్లి. అక్కడ మేము జన్మించడం, ప్రభువు మమ్మల్ని ప్రేమించడం, మా తండ్రి గారు దైవ సేవకులు బాలరాజు గారు చాలా మందికి పరిచయం, కొద్ది మందికే మేము సుపరిచితులుగా ఉంటున్నాం. అయినప్పటికీ ప్రభు తన కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరి అక్కడి నుంచి మదనపల్లిలో మా విద్యాభ్యాసాలు అక్కడ చదువుతూ ఉండడం, సిఎస్ఐ స్కూలు, సిఎస్ఐ చర్చి, మరి అక్కడ ఉండడం, మరి 89 వరకు 87 వరకు అక్కడ చదవడం, 89 మరి మా అనంతపురంకు రావడం, అక్కడ మా విద్యాభ్యాసాలు ఆర్ట్స్ కాలేజీలో ఓపెన్ డిగ్రీ చదువుతూ ఉంటుండగా ప్రభు తన కృపను బట్టి మమ్మల్ని మొదటి నుంచి మా తండ్రి గారు సేవలో ఉన్నారు. అందువల్ల మమ్మల్ని దైవికమైన భక్తి విషయంలో పెంచుతూ వచ్చారు మా తల్లి గారు, తండ్రి గారు. మేమైతే 5 మంది అయితే ప్రభు దగ్గరికి 2 వెళ్ళిపోయారు. 3 సంతానముగా నేను మొదటి వాడిను. ప్రభువు కొరకై మా తల్లిదండ్రులు సేవా విషయంలో సమర్పించగా మరి అనంతపురంలో 89లోకి వచ్చాము. కానీ మరలా మదనపల్లికి వెళ్ళి 90-91 నుంచి అనంతపురంలో ఉంటూ ఒక ప్రక్క ఆ యొక్క ఓపెన్ డిగ్రీ చేస్తూ, మరి రెండోది ప్రభు కొరకై చూస్తూ ఉంటుండగా ప్రభు పిలువగా ఒక సంస్థ వారు ఇమ్మాన్యుయల్ బైబుల్ ఇన్స్టిట్యూట్ అని రాజస్థాన్ కోట, మరి అక్కడ ప్రభు కొరకై ట్రైనింగ్ కొరకై వెళ్ళడం జరిగింది. తిరిగి అనంతపూర్లో కూడా ఉండి అక్కడ కొంతకాలం ప్రభువుని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ప్రభువు తెలుసు కానీ వాక్య జ్ఞానం విషయంలో మా తండ్రి గారు సువార్థికుడిగా అనేక గ్రామాలు ఉంటూ ఆయనతో పాటు ఉండేవారం. కానీ వాక్య జ్ఞాన విషయంలో కొంత మేము వెనుకబడినాం. అలాంటప్పుడు ప్రభు దగ్గర ప్రార్థిస్తూ ఉండగా 91 మరి ఆత్మీయమైన బైబుల్ ట్రైనింగ్ అయిపోయింది, కానీ తృప్తి లేని జీవితం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువు దగ్గర కనిపెట్టగా ప్రభు తన కృపను చూపించి ఒక చిన్న వాక్యం, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనాన్ని మీకు అందరికీ తెలుసు, నాకంటే అనుభవజ్ఞులు, ఆత్మీయులు, భక్తిపరులు, మరి అన్ని విధాలుగా తెలుసు. కానీ మీకు దగ్గర సాక్ష్యము కానీ బైబుల్ జ్ఞానం కానీ చెప్పేంత స్తోమత స్థాయి లేదు. ప్రభు ఇచ్చిన కృపను బట్టి మీ మధ్య పంచుకోవాలని ఉన్నాను. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. ఈ వచనాన్ని ప్రభు నా హృదయంలో కొంత పని చేస్తూ ఉంటుండగా, ప్రభు దగ్గర పనిచేస్తూ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రభు తన కృప చూపించాడు. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును అని. దాని గురించి ఎవరిని అడగలేదు, చదువుతూ వచ్చాను, మరి వెళుతూ వచ్చాం. మరి 1991 మరి గాస్పుల్ హాల్లో మా తండ్రి గారు అక్కడికి వెళ్ళేవారు. మేమందరం కుటుంబంగా అక్కడ ఉంటుండగా దేవుని వాక్యాన్ని వింటూ వచ్చాం. ఆ మందిరంలో అప్పుడప్పుడు పరిచర్య చేస్తూ వచ్చాం. మరి ప్రభువు ఆత్మీయమైన ట్రైనింగ్ అయిపోయిన తృప్తి లేకుండా ఉంటుండగా క్రమంగా బైబుల్ స్టడీకి వెళ్ళాలా, సంఘానికి వెళ్ళాలా, మరి సువార్తకి వెళ్ళాలా అనే ప్రభు ప్రేరేపణ ఇస్తూ ఉంటుండగా వెళుతూ వచ్చాం. దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ వచ్చాం. ప్రభు వాక్యాన్ని క్రమేణా తెలుసుకుంటూ రాగా ప్రభు హృదయంలో ఇచ్చిన రక్షణ, ప్రభువుని గురించి తెలుసుకుందాం. కానీ ప్రభువు మనుషుల హృదయ ఆంతరంగము ఎరిగినవాడు అనేది రెండో మాట. ప్రభువు నన్ను పట్టుకొనగా ప్రభు కృప చూపించి ప్రభువు దగ్గర కనిపెడుతూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు సంపూర్ణ రక్షణ నిశ్చయిత 1991వ సంవత్సరం
మరి జులై మాసంలో మరి అక్కడే కాలువ ఉంది ఒకటి, ఆ పెద్ద కాలువ, ఆ కాలువలో ఒక దైవజనుడు జిమ్ గ్రాస్ట్ అనే దైవజనుని దగ్గర బాప్తిసం తీసుకోవడం, నేను ఒక్కనే ఆ దినం, మా తండ్రి గారు అందరూ ఉండడం. మరి బాప్తిసం తీసుకున్న తర్వాత గాస్పలాల్లో సంఘ సహవాసానికి వెళుతూ ఉంటుండగా ప్రభు తన కృప చూపించి సంపూర్ణంగా మరి సేవా పిలుపులో ఉంటుండగా ప్రభువును అడుగుతూ వచ్చాం. ప్రభువును అడుగుతూ రాగా ప్రభు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి ఆ దినాల్లో కొంతమంది పెద్దలు దైవజనులు అనేకులు ఉండేవారు. అబ్రహాం అంకుల్ గారు, చిన్నయ్య అంకుల్ గారు, ఇంకా దేవదానం అంకుల్ గారు, మరి యేద్దాస్ అంకులు, ఇలాంటి వారు దైవజనులు జోసఫ్ అయ్య గారు వారితో ఉండేవారు. వారు మమ్మల్ని అడిగేవారు, మీరేం చేస్తున్నారు, ఎక్కడ అని. అంటే మా తండ్రి చెప్పేవాడు, మా కుమారుడే అని. ఇలాగుంటుండగా ప్రభు ఇచ్చిన కొలసీ పత్రికలో మీలో ఒకడును మనము దేవుని సంపూర్ణులను అనురాంగులమై ఉండవలనని ఇతడు ప్రార్థనలో పోరాడుచున్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పెద్దలు వారందరూ చేసే ప్రార్థన నాకు నచ్చిందనమాట. ప్రతి గ్రామం కొరకు, ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి మరి ఉన్నటువంటి వారందరి కొరకు, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైనా ఎపప్ర మీకు వందనములు చెప్తున్నారు. మీరు సంపూర్ణను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ నిశ్చయిత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నారు. ఆ విషయాల్లో ప్రభు వారు ప్రార్థిస్తూ ఉంటుండగా మరి ఆ లేఖనాలు వారు ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు ప్రభు మా హృదయాల్లో ప్రేరేపణ చేసి సంపూర్ణంగా వాక్య సంఘము కొరకై నన్ను నేను అప్పగించుకున్నాను. మా తండ్రి చెప్పేవాడు, ఇక్కడికే రా, ఇక్కడికి అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ 91 మరి ఆగస్టు మాసం, సెప్టెంబర్ మాసాల్లో వాక్య సంఘము కొరకై మమ్మల్ని అప్పగించుకొనగా మోషేని ఎలాగూ నీటిలో నుంచి తీసినప్పుడు ఇతనికి మోషేని పేరు పెట్టబడినాడు జరిగిందో, ప్రభు మమ్మల్ని తన పని కొరకై పిలువగా 91 నుంచి 92, 93, 94 మరి అక్టోబర్ వరకు గాస్పలాలకు వెళ్తూ వచ్చాం. మరి ప్రభు తన కృప చూపించి 91లో కనగానపల్లి SBIలో ఒక క్యాషియర్ ద్వారా నాకు ఒక చిన్న పిలుపు అక్కడికి వచ్చింది. బ్యాంకు జాబ్ ఉంది మెసెంజర్గా అని. ప్రభు దగ్గర కనిపెడితే అక్కడికి వెళ్ళినాం. అక్కడ కూడా దాదాపు 2 ఏండ్లు అక్కడ SBI కనగానపల్లి మరి చిత్తూరు డిస్టిక్ అయిన మరి క్రిస్టఫర్ గారు నావన్నీ సర్టిఫికేట్లు అన్ని చూసినప్పుడు, నువ్వు మదనపల్లి ఏరియాకు చిత్తూరు ఏరియా జిల్లాలో చదివినావు, నువ్వు నాకు ఇష్టం, నువ్వు ఇక్కడ పనిచేయి, ఒకరోజు ఇందులో పర్మనెంట్ చేసి వెళ్తాను అన్నాడు. అయినా మేము అక్కడ మెసెంజర్గా పనిచేస్తూ ప్రభు కృపను బట్టి 2 ఏండ్లు అక్కడ పనిచేశాను. 3వ సంవత్సరం మరి నాకు పర్మనెంట్ అయిపోతుంది అనే పరిస్థితిలో ఒక పక్క ప్రభు కొరకే అప్పగించుకున్నాం. అయినా తృప్తి లేకుండా ఉన్నాం. సంపాదన అవన్నీ కాదు. మా ఫ్యామిలీ కూడా, మా తండ్రి గారు గొప్ప సువార్థికుడు, రాయలసీమ సువార్థికుడు. మరి ఆయన కూడా తెలుగు పండిట్గా జాబ్ చేశాడు. మరి దాన్ని వదిలిపెట్టి ప్రభు కొరకై అప్పగించుకొనగా ప్రభు పిలిచాడు. కదిర్లో బ్రదర్ అన్న అసెంబ్లీ ప్రారంభికులు, వ్యవస్థాపకులు మా తండ్రి గారే ప్రారంభం. పోస్టల్ దేవరాజు గారు అని ఇంకా కొంతమంది, వారందరూ ఒక రూములో కూడుకునేవారు. మమ్మల్ని కూడా అప్పుడప్పుడు ఆ చిన్న వాళ్ళం అక్కడికి పిలుచుకొని వెళ్ళేవారు. ఇవన్నీ చూస్తూ ఉంటుండగా ప్రభు కృపను బట్టి మరి ఆ యొక్క స్టేట్ బ్యాంకులో నుంచి కొద్ది రోజులు బయటకు వచ్చాము. అక్కడ ఫజరుల్ కార్ అని కొంత ఆయన యొక్క ఆలోచన చేత వాళ్ళకు ఇవ్వాలని నన్ను కొన్ని రోజులు నాకు లీవ్ ఇచ్చినట్లుగా ఇచ్చి వాళ్ళని చేర్చుకున్నారు. అప్పుడు ప్రార్థన చేశాం, మా తండ్రి గారు మేము, ఇది దేవుని చిత్తము కాదేమో ఇక్కడ జాబు చేయడం అని. నేను ప్రభు దగ్గర ఆ యొక్క అనంతపూర్ రైల్వే ఆ ఏరియా ఆ యొక్క గేట్లు అవన్నీ ఉన్నాయి, రైల్వే ట్రాక్, ఈత చెట్లు, తాటి చెట్లు, అక్కడికి వెళ్ళి ప్రభు దగ్గర కొన్ని గంటలు ప్రార్థన చేశాం. ఏమి మా పట్ల నీ ఉద్దేశం ఏం ప్రభువా? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం
11, 12 వచనాలు. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు ఎరుగుదును, అవి రాబో దినాల్లో మీకు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు అని. వెంటనే మరి ఆయా ప్రాంతాల్లో మేము అంతకు ముందు కూడా ఈ బుక్ స్టాల్స్, బైబుల్ మెటీరియల్, వాక్యాలు అనేక ప్రాంతాలకు వెళ్ళి సేల్ చేసేవాళ్ళం. ప్రతి ఇంటికి అందించే వాళ్ళం బైబుల్స్, వాక్యాలు ఫ్రీగా కాదండి, కాస్ట్కు. అలాంటి పరిస్థితుల్లో జిల్లాలో ఉన్న అన్ని మండలాలు తిరిగినాం. దాదాపు అన్ని హెడ్ క్వార్టర్లలో కూడా గుత్తి, కడప, ఎన్నెన్నో ప్రాంతాలు, చెన్నై కొత్తపల్లి ఏరియాకు కూడా ఒకసారి వెళ్తే ఆదినారాయణ అన్నగారు మాకు పరిచయం అయినారు. ఆయన టీచర్గా పనిచేస్తున్నారు, అగ్గగారు కూడా. మేము ఆ ఏరియాలో కొన్ని గృహాలు కూడా దర్శించినాం. అక్కడ బ్రదర్ అన్న అసెంబ్లీ లేదు, అప్పుడు టీచర్గా ఉన్నారు. అన్నగారు ధర్మవరానికి వెళ్ళేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా ఆ 92, 93 సంఘాలు బ్రదర్ అన్న అసెంబ్లీలు తక్కువగా ఉన్నాయి. ఎక్కడో అక్కడక్కడ ఉన్నాయి అనంతపూర్ డిస్టిక్ లో ఆయా ప్రాంతాలు. కానీ ఒక స్థలంలో ఎక్కడైనా ప్రారంభిస్తామని ప్రభువుని అడిగితే సమాధానం దొరకలేదు. ప్రభువు దగ్గర కనిపెట్టి మరలా ఒకసారి కళ్యాణదుర్గం ఏరియాకు బైబుల్ స్టాల్ తీసుకెళ్తుంటున్నాము. కానీ నా ఆలోచన అంతా ప్రభువు పని చేయాలా, ఎక్కడ చేయాలా అని ప్రభువుని అడుగుతూ వచ్చాం. కళ్యాణదుర్గం ఏరియా 94 నవంబర్ మాసం మరి గ్రామంలో ఈ యొక్క తాలూకా హెడ్ క్వార్టర్లో బస్టాండ్లలో పత్రికలు పంచి చిన్నగా ఒకరు పరిచయం ద్వారా సూగేపల్లి అని ఆ ప్రాంతానికి వెళ్ళి ఊరంతా పరిచయం పత్రికలు పంచేసిన మీ ఇంటికి. మరి ఒకరి పరిచయం ద్వారా ఆ గ్రామానికి వెళ్ళమంటే ఎవరని పేరు చెప్పలేదు, అక్కడ వాళ్ళు పరిచయం చెప్పిన పలాని గ్రామం. ఆ గ్రామానికి వెళ్ళి పత్రికలు పంచాను. అది కన్నడ. నాకు కొంచెముగా 2-3 ముక్కల మాదిరి కన్నడ అర్థమవుతుంది కానీ మాట్లాడేకి రాదు. కానీ అక్కడ ఉన్నవారు అన్నారు, ఏరే ఆరేళ్ళరే దైవజనుడు దేవరజనుడు నిముగా అల్లి ఓగురు అన్నట్టుగా వారు నాతో మాట్లాడితే నాకు అర్థం కాలేదు. మా గమ్మునున్నాను తిక్కోని మాదిరి. చివరికి పత్రికలు పంచేశాను. అక్కడికి వెళ్ళి కింద ఎవరో ఒకరో ఇద్దరు యేసుప్రభు నమ్ముకున్నాము అన్నారు. నమ్ముకున్నారు కానీ ఆచార క్రైస్తవులుగా ఉన్నారు అనేది ఆ క్షణమే నా యొక్క వారి పద్ధతి, వారి మాటలు అర్థమైంది. ఆ రోజు అక్కడ వాళ్ళ దగ్గర ఉండి కొద్దిగా సువార్త చెప్పి ఒక వీధిలో అక్కడే వీధిలోనే కూర్చొని పెట్టాను. మరి సువార్త చెప్పి నవంబర్ మాసం 15వ తారీఖు అక్కడ ఒక 2-3 ఒక 5 మంది వచ్చారు. వాళ్ళ 2 ప్రభువుని నమ్ముకున్నారు. మరి అక్కడ వారి దగ్గర ఉండి అక్కడి నుంచి తిరిగి కళ్యాణదుర్గం మీదుగా అనంతపురం వచ్చాం. మరి గాస్పుల్ హాల్కి సంఘ సహవాసానికి వెళుతూ ఉంటున్నాం. వరప్రసాద్ రెడ్డి దైవజనులు మరి ఒకరోజు అక్కడ మీటింగ్లో దేవుని వాక్యం చెప్తూ ఉంటుండగా ఇంకా నాలో ప్రభువును వాక్యం గురించి తెలుసుకోవాలా అనే ఆశ కలిగింది. ఆయన ఎప్పుడన్నా రాని మరి ఆయనతో మేము పరిచయం చేసుకోలేదు. మా తండ్రికి ఎప్పటి నుంచో పరిచయం, కానీ నేను పరిచయం చేసుకోలేదు. కానీ గాస్పల్లాల్లో మేము ఒకటే. ఇదంతా గొప్ప సంఘము, పెద్ద పెద్దోళ్ళు. రెండోది వాళ్ళంతా గొప్ప ఉద్యోగస్తులు. వాళ్ళతో మనకెందుకు, ప్రభువుతో మనకు కావాలా అని మేము ఆలోచించి అక్కడికి వెళ్ళేవాళ్ళం. మా తండ్రి పలాని వాళ్ళతో కలుసుకో అంటే నేనేం కలుసుకోనిలే, మీరే మాట్లాడండి అని చెప్పి వచ్చేవాళ్ళు. అలాగుంటుండగా ప్రభు 94 నాకు స్పష్టంగా ప్రభువు చూపించిన ఏరియా కళ్యాణదుర్గం. ఎవరో చూపించింది కాదు, మేము మీ అనకుండా మిమ్మల్ని ప్రోత్సహిస్తాము అని చెప్పింది కాదు. ప్రభువు తన కృపను బట్టి ఈ లేఖనాల ద్వారా ప్రభు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలా, ఏమి చేయాలా అక్కడ ఎవరు అనలేదు. అబ్రహాము బయట వెళ్ళిపోయాడు. అప్పుడు యవనస్తుడిగా ఉన్నాను. ప్రభు కృప చూపించి 94 నుంచి 97 మే నెల వరకు కూడా ఆ గ్రామానికి సువార్తకు వెళుతూ ఉన్నాం. చిన్నగా ప్రభు సంగమిస్తూ వచ్చాడు. 2, 3, 4, 5 మంది రక్షింపబడుతూ వస్తున్నారు. 10 మంది అవుతున్నారు, 15 మంది అవుతుంటున్నారు. అనేకులు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటుండగా నేను అక్కడే వాళ్ళు ఉండమంటున్నా. నాకు వివాహం కాలేదు. నేనైతే ఇక్కడ ఉండడానికి నేను ఇష్టపడను. మీరు ఉండమన్నా నేను ఉండను, లేదా
నా శరీరకంగా ఆలోచన వచ్చినా నేనే ఉండు. ప్రభువు నన్ను ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలో అప్పుడు ఆయన చిత్తానికి లోబడేవాడిని. ఆయన ఉంటుండగా ప్రభువు తన కృప చూపించి 97 జులై మాసం ప్రభువు నన్ను ఇంకా వివాహానికి, మాకు వివాహం ఇవ్వడానికి కూడా అమ్మాయిలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఊర్లో ఇల్లు లేదు, అడవిలో సేన్ లేదు అన్నట్లుగా మేము గుర్తింపు లేని మరి బ్రదర్ అన్న సంఘం, మేము గుర్తింపు లేని వారం బ్రదర్ అన్నగా ఉన్నాం. మా తండ్రి అయినా మేమైనా గాస్పలాలు వెళ్తుంటున్నా, ఎక్కడ వెళుతుంటున్నా గుర్తింపు లేని వారు. కానీ గ్రామాల్లో మండల హెడ్ క్వార్టర్లో హాల్ నైట్ ప్రేయర్లు పెట్టి మేము, మా తండ్రి గారు, మా తమ్ముడు, ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళకి ఛార్జీలు పెట్టుకొని దాదాపుగా గాస్పల్ యూజీఎంఎస్టీ, యునైటెడ్ గాస్పల్ మొబైల్ సర్వీస్ టీమ్ అని ఒకటి ఏర్పాటు చేసుకొని ఉంటుంది. గ్రామాలకు వెళ్ళి వేలు కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు డిస్టిక్ అంతా నడిచి దేవుని పత్రికలు పంచి సువార్త మటుకు నేర్చుకున్నామంటే మా తండ్రి గారు. బైబుల్ గురించి తెలుసుకున్నామంటే మరి దైవజనులు వరప్రసాద్ రెడ్డి గారు, మరి దైవజనులు శ్యాంబాబు గారు అక్కడక్కడక్కడ వెళ్ళినప్పుడు మీటింగుల్లో ఇంకా వాక్యాన్ని తెలుసుకుంటూ వచ్చాం. మూడోది ప్రభు పాదాల దగ్గర కన్నీరు కార్చి ప్రభువా నాతో మాట్లాడు అన్నప్పుడు 97 వివాహమైంది. అక్కడే ఉన్నాం. 98 జులై మాసం మరి ప్రభు యొక్క సూర్యపల్లిలో ఒక అక్షరార్థమైన కొద్ది మందిగా మేము కూడుకోవడానికై ఒక చిన్న స్థలం ఇచ్చినాడు. మరి ఆ స్థలం కూడా మాకు ఎవరు కాదు, మా వెనక ఇంకొకరు ఎవరికి చెప్పిన వాళ్ళం కాదు. చిన్న స్థలం 1800కు ఆ స్థలం కొన్నాం ఒక వ్యక్తి దగ్గర. అక్కడ ప్రభువు తన కృప చూపించి మనమే కట్టుకోవాలా మందిరం. ఎవరు నాకైతే ఎవరూ లేరు, నా వెనక లేరు, ఎవరు లేరు. మా ఫ్యామిలీ కూడా ఇంతే. మాకు ఏ ఆస్తులు లేవు, ఐశ్వర్యాలు లేవు. మాకు యేసు ప్రభు ఇస్తే మేము జీవనం చేస్తా ఉన్నాం. కానీ మీ పైన కూడా నేను ఆధారపడను. ప్రభువే ఆ దినాల్లో వారు ఇచ్చే కానుక 60 పైసలు, 2 రూపాయలు, 3 రూపాయలు. ఆదివారం ఒకరోజు నేను కళ్యాణదుర్గంకి వచ్చి, అనంతపురం నుంచి కళ్యాణదుర్గం, ఆ దినముల్లో నాకు రానుబోని ఛార్జీ 30 రూపాయలు. అయినా ప్రభువు మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తూ, మా తండ్రిని కూడా అడిగేవాని కాదు. మా తండ్రికి అయితే చెప్తున్నాను, ఇక్కడ ప్రారంభించినాం అని వచ్చేవాడు. ఆయన ఎప్పుడు నువ్వు ఛార్జీ లెక్క ఎలా చేస్తున్నావు, నువ్వేమి అని అడిగేవాడు కాదు. ప్రభువు తన కృప చూపిస్తే చిన్న నేను ఎవరైనా కానీ నాకు ఏదన్నా అక్కడే కానీ ఏడన్నా 20 రూపాయలు ఇచ్చినా, ఒక 100 రూపాయలు, 50 రూపాయలు ఇచ్చినా దాన్ని బహు జాగ్రత్తగా పెట్టి ఆ పరిచర్య కొరకై వాడుతూ ఉంటుండగా ప్రభు స్థలం ఇచ్చాడు, బేస్బట్టం ఇచ్చాడు. ప్రభు ఆ యొక్క ఒక 94లో ఆ ఉత్తమ్ కుమార్ అని మరి ఐజియా 61 అనే ఆ మినిస్ట్రీ ఆయన నాకు పరిచయం అయి, నువ్వు ఎలాగ పరిచయం చేస్తున్నావని మా ఏరియాలో వాళ్ళ తెలిసిన వాళ్ళు, ఆయన తెలిసిన సేవకులు ఉన్నారు. మాకు తెలిసింది, నువ్వు రా, నువ్వు మా సమస్తతో ఉండు అని చెప్పం, మా పద్ధతులు ఆచరించని చెప్పం, మీకు సహాయం చేస్తాము అని అన్నా. సార్ నువ్వు సహాయం చేస్తే 1 నెల చేస్తావు, 2 నెలలు, మళ్ళా 3వ నెల నేను చెప్పినట్లుగా ఈ నెల అంటావు. నేను ప్రభువు చెప్పినట్లు వింటాను కానీ మీరు చెప్పినట్లు కాదు అని అడిగినాను. సరేలే బాబు అన్నాడు. ఒక 10,000 ఇచ్చినాడు. వెంటనే 10,000 ఎత్తుకుపోయి మరి అక్కడ బేస్ బట్ట వేసేసినాం. అక్కడ సంఘస్థులు వారు సహాయపడినారు. మరి గోడల వరకు మట్టి పూతలతో, ఇటుక మట్టి దాంతోనే పని చేపించినాం. మరి టాపు 97 ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో టాపు వేయలేదు, రేకులు. ప్రభుని అడుగుతూ వచ్చాం, ఏమి వేయాల ప్రభువా అని. ప్రభువు మరి ఆర్డిటి వారు అక్కడ ఏరియాలో ఉన్నారు. ఆమె యానీ ఫెరర్ అని, వాళ్ళ మిస్సెస్ ఆ ఏరియాకి వచ్చి, ఏమిటి ఇది, ఎలాగో ఒక అడ్డజాప్ వేసి నీలగిరి కట్టి పెద్దది పెట్టినారని వాళ్ళని అడిగితే, ఇది ఒక చర్చి. ఎవరు దీనికంటే, ఎవరో ఒక ఆయన యవనస్తుడు వస్తాడు అనంతపురం నుంచి, ఆయన నన్ను వచ్చి కలవమని అన్నారు. నేను వెళ్ళి ఆమె అడ్రస్ పట్టుకొని ఒక చిన్న లెటర్ రాసుకొని వెళితే, ఒక చిన్న ఇంగ్లీష్లోనే రాసుకొని వెళితే, ఆమె మమ్మల్ని కూర్చొని పెట్టి మాట్లాడి, మీరు వెళ్ళండి చేయండి అనింది. కానీ ఆమె ఏమనింది, దానికి ఎంత ఎస్టిమేషన్ అవుతుందో అంత రాయండి అంటే, నువ్వు దాన్ని ఏం చేయాలని ఉన్నావంటే, నేను సీట్లు వేయాలని ఉన్నాను.
ఆ సీట్లు, దాని మెటీరియల్ అంతా ఒక ఆయన ఆచార్యని, ఇప్పటి ఉన్నాడో లేదో తెలియదు, ఆయన పిలిపించి దానికి ఏమేమి కావాలనో ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అంతా ఇంగ్లీష్ లో చెప్తుంది, అర్థమవుతుంది. కానీ ఆయన ఏమన్నాడు, బయటకు వచ్చిన తర్వాత జొన్న ఐరన్ మార్ట్లో, అయ్యా మీరు మీ దేవుని సేవ, ఆమె ఆ అమ్మ చెప్పింది, ఓన్లీ మీకు సీట్లు ఒకటి ఇవ్వనింది. అవునా సార్? నాకు అలాగో అర్థంగా అది అలా కాదు కదా సార్, ఆమె టోటల్ మెటీరియల్ అంతా ఇవ్వమన్నట్లుగా చెప్పింది కదా అని అంటే, లేదు లేదు నీకు అర్థం కాదులే వాళ్ళ భాష. నాకు అవునా, వాళ్ళ భాష 2 రకాలుగా ఉంటుంది అన్నాడు. వెంటనే సరే ఆమె మీరు చెప్పిందే తీసేయండి అన్నా. తీసుకొచ్చే ప్రభా, ఈయన ఎంత మోసం చేసినాడు, మరి నువ్వే ఎంత మాట్లాడాలా. వాస్తవంగా అండి, ఉదయకాలం ఆ సీట్లు, ఐరన్ సీట్ల పైన చేయబెట్టి కన్నీరు కార్చాడు. ఐరన్, ఆ యాంగ్లర్స్ అన్ని అన్ని ఆమె టోటల్ ఇమ్మంటే ఈయన సీట్లే ఇస్తాడని కన్నీరు కార్చాం. వెంటనే 3 నెలలకు ఒక చిన్న కృతజ్ఞత లెటర్గా ఇవ్వమని ఇచ్చేద్దామని పోతే ఆమె పిలిచింది. ఆమె అన్ని అయిపోయినాయా అని, ఓన్లీ ఐ రిసీవ్డ్ యువర్ పర్చేస్ సీట్స్, ఓన్లీ ఐరన్ సీట్స్ అన్న. ఆమె వెంటనే వాక్ అయిపోయి ఆయన్ను ఎంక్వైరీ చేయడానికి పోతే, నన్ను కూడా ఆయన దగ్గరికి పిలిచిపోతే, అప్పుడు ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్ హ్యాండిక్యాప్ట్ గా ఉన్నాడు, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఆయన నన్ను చూసినాడు, మాటలేదు. ఆయన నన్ను చూసి కన్నీళ్లు పెట్టాడు. నేనేం మాట్లాడలేదు, మౌనంగా వచ్చాను. ఆమె ఎందుకు నన్ను పిలిచిపోయిందో తెలియదు, ఆయన చూపించేసింది. నేను ఆయన్ను చూసినాను, బయటకు వచ్చేసాను. ఇంకా ఆమె నాతో మాట్లాడింది లేదు, నేను ఆమెతో మాట్లాడింది లేదు. వెంటనే వచ్చాను. ప్రభు తన కృపను బట్టి అక్కడ సంఘమే మరి మిగిలిన మెటీరియల్, వరప్రసాద్ రెడ్డి గారు మా తండ్రిని పిలిచి, మీ బాబు అక్కడ మందిరం కడుతున్నాడు కదా, 1800 ఇచ్చినాడు. ఆయన ఇచ్చిన దానికి వాకిన్లు, నిలువులు అన్ని, అక్కడ రీపర్లు అన్ని తీసుకొచ్చి దానికి అక్కడ స్లాబ్ వేసేసినాం. 98 జులై దాన్ని ఓపెనింగ్ చేసినాం. ప్రభు తన కృప చూపించాడు. ప్రభు అక్కడి నుంచి మరి ప్రభువును ప్రార్థిస్తుండగా వివాహమై 98 జులై మాసం 14వ తారీఖున, మరి 11వ తారీఖు 12వ తారీఖు మా వరప్రసాద్ రెడ్డికి చెప్పాం, ఇట్లా కళ్యాణ దుర్గం పిల్లలనున్నాడని మా తండ్రి చెప్తే, సరేలే అని అన్నాడు. ఆయన ప్రార్థన చేసినాడు. మరి మేము ఆయన పైన కూడా ఆధారపడలేదు. మరి కళ్యాణ దుర్గంకి వచ్చిన తర్వాత ఒక రోజు ఆయన పిలిచి, నేను దైవజనులు ఆయన నిన్ను 450 మేము ఇంటి రెంట్ కడతాములే అన్నాడు. మాకు తినడానికే కష్టం, కానీ మా భార్య పెద్ద సంఘం, ఆత్మీయమైన సంఘం, భక్సింగ్ గారి సంఘములో పెరిగి వచ్చింది. అక్కడ కూడా నన్ను గురించి వాళ్ళ తండ్రి గారు, వారి చిన్నాన్న గారు సేవలో ఉన్నారు. వారు నన్ను గురించి ఎంక్వైరీ చేసి, ఈయన్ను మన సహవాసంలోకి చేర్చుకున్నాం, మరి సేవ చేస్తాడు, మరి బాగున్నాడు కదా, మన కుటుంబానికి సంబంధించిన అల్లుడే కదా అనుకున్నాను. కానీ వారి యొక్క ఆలోచన కాదు, ప్రభు ఆలోచన. ప్రభువుని అడుగుతూ ఉంటే 4వ మాట, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించెదను అనే మాట స్పష్టంగా ప్రభు నాతో మాట్లాడినప్పుడు, మేమిద్దరం 98 జులై 14 చిన్న అద్దె గృహములకి వచ్చాం. అప్పుడు ఎవరు లేరు, కళ్యాణ దుర్గం సైడ్ బ్రదర్ అని ఎరిగిన వారు లేరు. ప్రభు తన కృప చూపించి అక్కడ మేము పని ప్రారంభించినాం. 98 జులై బ్రదరన్ సంఘం మరి చిన్న అద్దె గృహములో ఉంటుండగా, ఆ సమయాల్లో పెద్దలు, చిన్న అంకులు వచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు మరి ఆయన ఏదాస్ అంకులు వచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు ఆ రూమ్ లో మమ్మల్ని వచ్చి వాక్యం చెప్పి బలపరిచేవారు. మరి ప్రతి నెల 1వ తారీఖు మరి అద్దె గట్టల్లా అనంతపురానికి పోయి వచ్చినాను అనుకోండి, దాదాపు 50 రూపాయలు 60 రూపాయలు ఛార్జీలకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు నేను ఆ అమౌంట్ తెచ్చుకునేటప్పుడు, ఇది కట్టేటప్పుడు, ప్రభువా నువ్వు నన్ను, నా పిల్లల్ని భిక్షం ఎత్తనేవు, నా పిల్లల్ని చెయ్యి చాచనేవు నేను అని అన్నావు కదా అని ప్రభువుని అడుగుతుండగా, 1వ తారీఖు వచ్చే లోపలనే ప్రభు ఇచ్చేవాడు. నాకు వచ్చిన దాంట్లో ఎవరేది ఇచ్చినా నాకు ఒక ప్రక్కన దాన్ని తీసి పెట్టాల ప్రభు పనికి. మనము మన ద్వారా ప్రభు అవమానం కాకూడదు. ఆయన పిలిచిన వాడు నమ్మకమైన వాడు అనే వాక్యము మేము చదువుతూ వచ్చాం. ప్రభువు మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించి 98
ప్రభు సహాయం చేశాడు. ఆ సంవత్సరం అంతా అద్దె కట్టడానికి ప్రభు వరప్రసాద్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. మేము ప్రార్థిస్తూ ఉంటుండగా ఒక సోదరి పత్రికలు పంచి నేను మా భార్య వెళితే ఒక యవనస్తురాలనింది, మమ్మల్ని మీరు ప్రభువు నమ్ముకోమంటారు. ప్రభువు నమ్ముకుంటాం. నమ్ముకున్నాం. మేము ఎక్కడికి పోం, మరి మీ దగ్గరికి వస్తాం. మీరు చర్చి ఎక్కడంటే పలాని ఏరియాలో చర్చి లేదు ఇంట్లో అంటే, మా పెళ్ళిళ్ళు ఎక్కడ చేస్తావు మాకు, మేము ఒకవేళ మీ దగ్గరికి వస్తే అంటే, మా పెళ్ళిళ్ళు చేయమని ప్రభువు నన్ను పంపించలేదు, ఆత్మలు రక్షించమని పంపించినాడు. ఆ పనిలో ఉన్నాం. రెండోది చర్చిలు కట్టమని నన్ను ప్రభు పంపించలేదు, మరి ప్రభువుని గురించి చెప్పమని వచ్చినాం. మరి మీ ఇష్టం, మళ్ళా ఇలాంటి మీరు అన్నీ చెప్తే నేనేం చేయలేనని వచ్చినాం. ప్రభువునందు ప్రియులరా, వారిని గురించి అయితే నేను బాధపడలేదు, కానీ వారి తల్లిగారు వస్తూ ఉండింది కాంతమ్మని. ప్రభు దగ్గరికి అప్పుడప్పుడు అమ్మాయి వచ్చింది. కానీ మరి దేవుడు 99లో కన్నీరు కార్చి, మీరు నన్ను ఆచారం మీరు అనుకున్నా ఏమనుకున్నా, మా భార్య మేము ఒక 40 రోజులు ప్రభువు దగ్గర ఉపవాసం ఉండి కన్నీరు కార్చి, మాకు మందిరము కావాలన్నా, స్థలము కావాలన్నా, ఎక్కడైతే చూస్తే మమ్మల్ని ప్రేమించేవారు, మమ్మల్ని అర్థం చేసుకొని సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు నువ్వు తప్ప అని ప్రభువుని అడిగినాం. ఎవ్వరూ లేరు, సంఘమే లేదు ఈడ మాకు. లేకపోతే ఎవరో మీరు అక్కడ వెళ్ళి పని చేయండి, మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తాం అనేవాళ్ళు కూడా లేరు. ఆయన చెప్పినాడు కానీ ఆయన పైన మేము ఆధారపడలేదు. మరి దైవజనులు వరప్రసాద్ రెడ్డి పైన ఆధారపడలేదు, ప్రభువు పైనే. ఎవరి మనసు ఆ యొక్క యెషయా గ్రంథం చదువుతుండగా 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనసు నీ మీద అనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవ. అప్పుడు ఒక రోజు ఆయన ఆ ఎంఆర్ వాళ్ళ ఇంట్లో మేము బాడుకుంటే ఆయన ఇంటికి ఫోన్ చేసినాడు, అక్కడెక్కడైనా ఒక స్థలం చూడండి అన్నాడు. మరి ప్రభువు స్థలము మరి 3-4 సెంట్లు స్థలం ఆయనే కొన్నాడు. కొని ఆ దినాల్లో 99-2000లో ఒక గోడలు కట్టి దానికి రేకుల షెడ్డు మరి వేయడానికి ఆయన, మరి దైవజనులు వరప్రసాద్ రెడ్డి గారు, మరి నాగేశ్వరరావు గారు ఇంజనీర్, ఇప్పుడు ప్రస్తుతం కర్నూలులో ఉన్నాడు, ఆయన వచ్చి స్వయాన వాళ్ళే వేసినారు. అప్పటికి కూడా సంఘం ఒక 10 మంది, 15 మంది, 20 మంది మేము కూడుకుంటున్నాం. అప్పుడు కొత్త ఆత్మలు వస్తూ ఉన్నారు. ఆయనే వచ్చాడు, కొంతమంది మా వాళ్ళు వచ్చినారు. మరి అలాగుంటుండగా ప్రభువు మరి బ్రాహ్మణపల్లి కూడా మాకు చూపించాడు. అక్కడికి వెళ్ళి పని చేశాం. అక్కడ కూడా ప్రభు కార్యం చేసి, అక్కడ ఉన్నింది 2-3 గాని ఇప్పుడు 60-70 మంది అక్కడ ప్రభువు నమ్ముకొని ప్రభు బలలో పాలు పొందుతున్నారు. వీళ్ళందరినీ ప్రభువు మాకు ఇచ్చినాడు. అంటే ఎవరో వెళ్ళి ఎవరో పని చేసిన స్థలంలో నేను పని చేయలేదు, ప్రభువు చూపించిన స్థలం ప్రభువుని అడుగుతూ వచ్చాం. కళ్యాణదుర్గంలో కూడా అంతే, ప్రభువు చూపించిన స్థలం ప్రభువు మాకు ఇచ్చాడు. ఇక్కడ పని చేస్తుండగా 2000లో ఓపెనింగ్ జిఎస్ జోసఫ్ అయ్య గారు, జూన్ మాసం 9వ తారీఖు ఏద్దాసు గారు సంఘమంతా వచ్చారు, ఓపెనింగ్ చేశారు. ఇక్కడ కూడుకుంటుండగా కాంపౌండ్ లేదు. ప్రభువు దగ్గర కన్నీరు కారుస్తుండగా వస్తున్న 20 మంది 30 మంది వారు ఇస్తున్న దాంతోనే చుట్టూ కంపతో మేము కాంపౌండ్ వేసిన వాళ్ళం. ప్రభు పని ఎక్కువగా మేము చేతులతోనే, మా చేతులు మరి పౌలు అన్నట్లు ఈ నా చేతులే నా వారిని పోషించడానికి కష్టపడిన అన్నట్లు దేవుని మందిరం విషయంలో మేము మా భార్య చేతుల కష్టమే ఎక్కువ మేము పని చేసుకున్నాం. ప్రభు తన కృప చూపించి 2012 వరకు ఇక్కడే ఉంటుండగా స్థలం సాలకన్నా వచ్చింది. ప్రభు ఆత్మలు వస్తున్నాయి. ఏ సంఘానికి వెళ్ళి ఆత్మలు దొంగిలించే వాళ్ళం కాదు. వీధులకు వెళ్ళడం, గృహాలకు వెళ్ళడం, ప్రభు పని చేయడం, ప్రభువుని గురించి చెప్పడం. మేము వస్తామంటే వాళ్ళని బలవంతంగా కూడా మేము చేయం, రండి అని కూడా చెప్పం. మీరు ఎక్కడ ఏమంటే పలాని ఏరియాలో ఉన్నాం, మీరు రండి అన్నప్పుడు వారు రావడం, మా దగ్గరికి వచ్చి కూడుకోవడం. మరి ఇలా ఉంటుండగా మాకు స్థలము ఇరుగ్గా ఉన్నప్పుడు ప్రభువు ఇరుకులో విశాలత కలుగు చేసేవాడని వాక్యం చదువుతుంటుండగా మాకు ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు, మరి ప్రార్థన మేము ఇలాగూ ఉంటుండగా మమ్మల్ని బలపరిచింది ప్రభువే. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలనని ఫిలిప్పు 4:13 ప్రకారం మమ్మల్ని బలపరిచాడు. సంఘంలో ఎన్నోసార్లు గాస్పలాల్లో చెప్తూ వచ్చాం, మాకు స్థలం సార్లు ఎగురుకుగా ఉందంటే మీరు సీనియర్లు, మీరు ఇలాగూ మీరే ఇంకా చేసుకోవాలా, మీరే 10 మందికి చేయాలా అని అంటూ ఉంటే అది చెప్పేది కూడా మానేసి 2013 ప్రభువు దగ్గర కన్నీరు కార్చి 40 రోజులు ఉపవాసం ఉండి
చిన్న వెహికల్ ఉండింది మాకు ఆర్డిటిలో, మరి సెకండ్ హ్యాండ్ కొన్నాం 65,000. అది దాని ద్వారా సువార్త చేస్తూ ఉంటే దాన్ని అమ్మి దాని పెట్టుబడిగా ఈ మందిరాన్ని పని చేద్దాం అని అనుకున్నాం. రెండోది మా భార్య మెడలో ఒక చిన్న వారి తల్లిదండ్రులు ఇచ్చిన చైన్ ఉండింది, బంగారు చైను. ఆ గొలుసు అది ఆ చైను ఇది కూడా బ్యాంకులో పెట్టేద్దాం. ప్రభు దీంతో ఇచ్చిన దాంతో ప్రభు పని ప్రారంభిద్దాం. మూడోది మరి విశ్వాసాన్ని పెట్టుబడిగా పెడదాం, మరి ప్రభు సహాయం చేస్తాడు అని దాదాపు 2013 మేము దీన్ని స్లాబ్ వేసినప్పుడు అప్పుడు మన బర్నబాస్ బ్రదరు మమ్మల్ని పరిచయమై ఎలాగో ప్రార్థన చేస్తాం. ఆ స్లాబ్ వేసినప్పుడు అప్పటి నుంచి వారి సంఘం కొరకు కూడా స్లాబ్ కొరకు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. కానీ ఎవరికి ఉత్తరాలు రాసిన వాళ్ళం కాదు, ఎవరిని ఆశ్రయించిన వారం కాదు. ప్రభువుని దాదాపు ఆ దినాల్లోనే 12-13 లక్షలు దీనికి ఎలాగొచ్చిందో మాకు తెలియదు. దానికి రాత లేదు, ఎవరు ఇచ్చింది సంఘములోనే ప్రభు తన కృప చూపించాడు. 2015 మా కుమారుడు 10th వచ్చే లోపల ప్రభువా 10th అయిపోయే లోపల ఈ మందిరం ఎక్స్టెన్షన్ అయిపోవాలా, ఎస్టాబ్లిషన్ అయిపోవాలా. ఆ తర్వాత నేను నా పిల్లలను చదివించుకోవాలి కదా ప్రభువా, నువ్వే చదివించేది అని ప్రభువును గీత గీసినట్లే మేము అడుగుతూ వచ్చాం. ప్రభు అలాగే చేస్తూ వచ్చాడు. 2014లో పైన కింద ఫ్లోర్స్ ప్రభు సహాయం చేశాడు. 15 మా కుమారుని కొరకై ప్రార్థించినాం, సోదరులు కూడా ప్రార్థించినారు. మరి కళ్యాణ్ దుర్గం కాన్స్టిట్యూట్ 6 మండలాల్లో మరి ఓన్లీ ఒక అబ్బాయి 10/10 మా బాబుకి ఇచ్చాడు. మరి మా బాబును ఆయా వేరే స్కూల్ కాలేజీల్లో చదివించాలన్నప్పుడు కూడా ప్రభు తన కృప చూపించారు. ఈ లోపల అమరాపురం వారు కూడా మాకు పరిచయమై ఈ మందిరానికి దాదాపు ఒక 75,000 వరకు సహాయం చేశారు. పని జరుగుతుండగా ప్రభు కృప చూపించారు, ముగించిన. కానీ మాకు ఒక ఆయన ఉన్నాడు ఈ ఊర్లో, ఒక వ్యక్తి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నమ్మి కొన్ని లక్షలు ఐరన్ సిమెంటు లక్షలు ఇస్తూ వచ్చారు. ఇప్పటికి కూడా ఉన్నాడు మా ఏరియాలో, నమ్మి ఇచ్చినాడు ఆయన. మేము ఆయన కూడా వారం బట్టువాడి ఇస్తూ వచ్చినాం. ప్రభు మాకు సంఘములో ఇచ్చినట్లు నెలకి ఇస్తూ వచ్చినాం. అక్కడ దాదాపు 2 ఏండ్లు మేము ఆయనకు తీర్చినాం. ఇంట్రెస్ట్ లేకుండా మాకు ఇచ్చినాడు ఆయన. రెండోది మమ్మల్ని సతాయించలేదు. మూడోది ఆయన ఎవరికి మా గురించి చెప్పలేదు, ఫలానా ఆయనకి ఇచ్చినాను, డిలే చేస్తున్నాడని ముందే అగ్రిమెంట్ చేసుకున్నాం. ఎవరికి చెప్పొద్దు ఇది చర్చి. ఈ రోజు ఆయన సంస్థ సిమెంట్ ఆయనది షాపులు, ఎంత పెద్ద షాప్ అంటే ఆయనే చెప్తున్నాడు, మీ చర్చికి మేము అప్పే ఇచ్చినాము, కానీ మీరు మా షాపులో అడుగుపెట్టి మా షాపును యేసు ప్రభు దీవించినాడు అని చెప్తుంటున్నాడు. ఎంత ఆశ్చర్యం! ప్రభు తన కృప చూపించాడు. మరలా చిన్నగా పని ప్రారంభిస్తూ కమ్మదూరు ఏరియాకి వెళ్ళినాం. మరి అక్కడ కూడా ప్రభు మా సంఘంలో ఒక అబ్బాయికి ఇంజనీర్ పోస్ట్ వస్తే ఆయన ఫస్ట్ జీతం 40,000 మీ ఫ్యామిలీకి ఇస్తాను, మీరు సేవకైనా వాడుకోండి ఏమిటికైనా అంటే. ఆ 2012 అక్కడ ఒక చిన్న స్థలము కొనింటిమి. ప్రభు తన కృప చూపించినాడు. ఆ స్థలం ఎక్కడా కాకుండా ఉంది, అది కట్టేదానికి లేదు, దాన్ని ఏమి చేసేదానికి కూడా లేదు, ఎవరు అడిగేదానికి లేదు. అది ఏమిటికి ఉపయోగం లేకుండా అయిపోయింది. ప్రభువా మమ్మల్ని క్షమించు, తెలియక నీ దగ్గర అడక్క, ఆ అబ్రహాము అడక్క తెలియక ఐగుప్తుకు ఆ కరువును చూసి వెళ్ళిపోయినట్లుగా మేము కూడా కొన్నిసార్లు ప్రభువు దగ్గర అడక్క కనిపెట్టక నష్టపడినాం. మరలా ప్రభు దగ్గరికి అబ్రహాం తిరిగి ఎక్కడైతే మొదట బేతేలు దగ్గర ఆయన బలిపీఠం కట్టాడో తిరిగి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కన్నీరు కార్చినప్పుడు ప్రభు తన కృప చూపించి మరి 2024వ సంవత్సరం మాకు దాదాపు కమ్మదూరులో 22 సెంట్లు స్థలం మరి ప్రభుత్వం వారు ఇచ్చారు. దాన్ని కట్టుకోవడానికి ఎవరు సహాయం లేదండి. దాదాపు ఇప్పటికి 4 లక్షల పైన మరి గోడలకు, మరి దాని ఫినిషింగ్ కు, దాని యొక్క అన్నిటికీ టాప్ వరకు ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. ఎక్కువ అక్కడ కూడా బీసీ వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు, ఏ సంఘానికి పోయే వాళ్ళు కాదు. కొత్తగా మరి ప్రభు అక్కడ మందిరం ఇచ్చాడు, మరి స్థలం ఇచ్చినాడు, టాప్ వరకు సహాయం చేశాడు ప్రభు. మేము ఎక్కువ సంఘస్థులు తన చేతి పని మేము ఎక్కువ చేపిస్తాం, మేము చేస్తాం, వాళ్ళు చేస్తారు.
అది ఎక్కువ మేము పెట్టుబడి, మా ప్రయాస, మా శ్రమ, మా చేతుల కష్టాన్ని మరి అక్కడ ప్రయాసపడుతుండగా ఈ దినం వరకు టాప్ వరకు ప్రభు పని తీసుకొచ్చినాడు. మరి ప్రార్థించండి మా కొరకై ఈ ఉదయ కాలములో ప్రభువునందు ప్రియులరా. దీనికంతటికి కారణం మమ్మల్ని బలపరిచింది మా ప్రభువే. మా సేవా జీవితంలో మరి బ్రాహ్మణపల్లిలో ఒక సంఘం ఉంది, అక్కడ ఆర్సీ బిల్డింగే ప్రభు ఇచ్చినాడు. వాళ్ళు కూడా సంఘములో పంటలు ఎదిగే కొద్దీ వారు ఆశీర్వదింపబడుతున్నారు. నేను ఒకటే ప్రభువుని అడుగుతా, ఈ కుటుంబాల్లో ఆశీర్వదింపబడి ఈ సంఘం ఆశీర్వదింపబడితే సేవకుడు ఆశీర్వదింపబడతాడు అనేది నాకు ఆశ. మంద బాగుంటే సేవకుడు బాగుంటాడు, మంద పలసనుంటే సేవకుడు పలసనుంటాడు అనేది నా యొక్క చిన్న నా తాత్పర్యం. అలాగుంటుండగా మేమిద్దరం ప్రభువును ప్రార్థిస్తుండగా మా కుమారుడు కూడా మెడిసిన్ లో 5 సంవత్సరములు ప్రభు తన ఫ్రీ సీట్ ఇచ్చినాడు. మరి రిమ్స్ లో ఆ యొక్క రాజీవ్ గాంధీ మెడికల్ కాలేజీలో 5 ఒక సంవత్సరం ఆయనకు ప్రతి నెల మరి స్టైఫండ్ 25,000 ఇచ్చేవాళ్ళు. ఆ 25,000లో కూడా మేము ఆ కమ్మదూరుకేమి ఆయా స్థలాలకేమి దానికి మేము ఖర్చు పెట్టాం. మనంతా మేము ఆయనకు వచ్చినంత లెక్కేస్తే ఒక సంవత్సరం దానికి పెట్టాం. అయినా ప్రభు దానికి రెట్టింపు మాకు ఇస్తున్నాడు. పెడితే ప్రభు ఇస్తాడని కాదు, సేవకుడిగా మేము ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం, మా భార్య మనము కూడా దేవునికి వల్ల మనము కూడా దేవుని సంఘములో పెట్టుబడి పెట్టాలా, వాళ్ళే కాదు విశ్వాసులు అనేది నాది అన్నప్పుడు ఒక చిన్న వాక్యము నన్ను బలపరిచింది. మన అందరికీ మీ అందరికీ వాక్యము చెప్పే అంతటోని కాదు కానీ ప్రభువును అడిగేవాడిని. 2వ సమూయేలు గ్రంథం ఒక 5 నిమిషాలు. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. మరి ప్రభు ఎలాగూ మా పరిచర్య మా సేవా జీవితంలో ప్రభువును మేము ప్రార్థిస్తుండగా మరి రెండోది నేను ప్రభు దగ్గర ఒకటే, నా మోచేతులు నలిగిపోల్లా, నా మోకాళ్ళు నలిగిపోల్లా. మా ఏరియాకి ఎప్పుడన్నా ఒంటెలు వస్తూ ఉంటాయి, ఆ ఒంటె మోకాళ్ళు నేను చూసేవాడిని. ఒక భక్తుడు దైవజనుడు మరి ప్రభువులో ఉన్నాడు, ప్రార్థనా పరుడైన హైడు. ఆయన ప్రార్థించి 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 ఆయన గుండె ఎడం పక్కనుంది, ఒక్క రవ కుడి ప్రక్కకు జరిగిందని డాక్టర్ల యొక్క మరి సలహా, డాక్టర్లు ఇచ్చిన స్క్రిప్ట్. ఆ చిన్న సాక్ష్యమేని నేను అనుకున్నా, ప్రార్థన తప్ప మన సేవ గాని, సంఘాలు గాని, ఆత్మలు గాని, మన కుటుంబం గాని, మా పిల్లలు గాని మేము ఆశీర్వదింపబడలేదు. మా తమ్ముడు కూడా సేవలో ఉంటున్నాడు అనంతపురంలో. ఆయనకి 2 కుమార్తెలు. ఒక కుమార్తె గ్రూప్ ప్రవృత్తిలో మరి బీటెక్ అయిపోయింది, గ్రూప్ ప్రవృత్తి జాబు చేస్తుంది. చిన్న కుమార్తె మరి ఆ పాప చదువుతుంది. నా కుమార్తె కూడా చిన్న కుమార్తె కర్నూలులో ఎంఎస్సి పీజీ చేస్తుంది. ఇవన్నిటికీ నా సంఘము నా పిల్లలను చదివిస్తుంది, నన్ను పోషిస్తుంది. 5 సంఘాల్లో ఉన్నవారు మమ్మల్ని అన్ని విధాలుగా సంఘం ఆదుకుంటుంది. అదిగో గాస్పుల్ హాల్ నుంచి కూడా 200 మరి 500 వారు ఇచ్చేది కూడా. మరి ముఖ్యంగా ఆ దినాల్లో ఏబిఎస్ అసెంబ్లీ వారు మమ్మల్ని ఆదుకుంటూ వచ్చారు. ప్రతి నెల వారు పంపించే ఇవి కొన్నిసార్లు మా పిల్లలకు ఫీజులు కట్టడానికి కూడా ఉపయోగపడేది. వరప్రసాద్ రెడ్డి గారు ఈ మందిరం స్థలం కొన్నాడు, దాన్ని ఎస్టివాడి కింద దాన్ని మరి రిజిస్ట్రేషన్ అయిపోయింది. అంతే. ఇంకా అక్కడి నుంచి ఆయన మేము అడగలేదు, మాకు ఆయన సహాయం చేయాలా అని ఆయనకు ఆలోచన రాలేదు. కానీ ప్రభువు మాకు సహాయం చేస్తూ వచ్చాడు. ప్రభువు మమ్మల్ని ప్రేరేపిస్తూ సంఘం అభివృద్ధి అయింది. ఇప్పుడు దాదాపు ఏమంటే మాకు ఎక్కువ మంది గ్రామాల నుంచి వస్తారు. మన బ్రదర్ అన్న అసెంబ్లీలో ఒక నానుడి ఉంది, ఏముందంటే ఉద్యోగస్తులు రావాలా దండిగా, ఉద్యోగస్తులు వస్తే రాబడి దండిగా వస్తుంది. నేను దేవుణ్ణి అది అడగలేదు, కానీ ప్రభువుని అడిగేది, నీ ఉద్దేశంలో ఉండే ఆత్మను నాకు దయచేయి. మాసిదోనియా సంఘం వారు నిరుపేదలైనను బహుదాతృత్వము కలిగిన వారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మేము వచ్చినప్పుడు ఆ సంఘాన్ని ఆ యొక్క బోయజు పొలం కోసే వారి దగ్గరికి వచ్చి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా కంటే వారు దేవుడు నీకు తోడైండునుగాక అన్నారు. నేను ఎప్పుడు సంఘాన్ని
ప్రభువా ఈ సంఘాన్ని ఆశీర్వదించు, సంఘాన్ని ఆశీర్వదించు, సంఘాన్ని ఆశీర్వదించు. మా తండ్రి గారు ఇచ్చిన ఆస్తి కాదు మేము సంఘాలు కట్టింది, ఎవరో ఇచ్చిన దాంతో కాదండి. కన్నీటి ప్రార్థన ద్వారా ఈ కళ్యాణ దుర్గం ఏరియాలో సేవలో మందిరాలు కడుతూ ప్రభు కట్టిస్తూ ఉన్నాడు. ఆయనే మరి ఆత్మను నడిపిస్తూ ఉన్నాడు, సేవలో బలపరుస్తూ ఉన్నాడు. ఈ 2వ సమూయేలు గ్రంథం ఒక 6వ అధ్యాయము ఒక చిన్న మాట, సమయం అయిపోతుంది, నన్ను క్షమించండి. ఒక మాట, ఆ యొక్క 10వ వచనం 10 నుంచి, యెహోవా మందసము దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదేదేము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదేమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదేదేము ఇంటి వారిని అతని కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించుతున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా, ప్రభువునందు ప్రియులరా, ఓబేదేదేమును ఇంటిని ఆశీర్వదించినాడు అంటే ఓబేదేదేమును తన కలిగిన సొత్తంతటిని ఆశీర్వదించినాడు అంటే నిర్గమకాండం 25వ అధ్యాయములో ఉన్న ఆ యొక్క బెసలేలు ద్వారా చేయబడిన ఆ మందసము యొక్క మోషే ద్వారా చేయబడిన ఆ మందసం 40వ అధ్యాయం వరకు, సంఖ్యాకాండం లేవీకాండములో ఉన్న ఈ మందసాన్ని వారు బహు జాగ్రత్తగా వచ్చారు. మొదటి సమూయేలు గ్రంథములో ఈ మందసం ఆ ఫిలిష్తీయులు పట్టుకొని వెళ్ళిపోయినారు. ఆ మందసం లేకపోవడం వల్ల ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు. మరలా మందసం ఆ ఫిలిష్తీయులలో నుంచి వారి యొక్క ఆ గుడిలోకి వెళ్ళడం, ఆ గుడి ముందర ఆ యొక్క మందసం ఎదుట ఆ దేవతకు కాళ్ళు చేతులన్నీ పడడం, మొండిముగా ఉండడం, ఇది వాళ్ళు చూసి ఇది మనకు కష్టం, ఆ మందసం ఏమి చేద్దాం, పంపించేద్దాం అని వారు పంపించినప్పుడు బెస్సెమెస్ యెహోషువ పొలంలోకి వచ్చింది. వారు కూడా దాన్ని చూసినారు, సంతోషించినారు, కానీ ఆ మందసానికి ఇచ్చే విలువ వాళ్ళు ఇవ్వలేకపోయినారు. చివరికి వారు కిర్యాతాయిం వారికి పంపించి మందసము మీ దాపునికి తీసుకొని వెళ్ళండి. మందసము 20 సంవత్సరాలు యెహోనాదాబు ఇంటిలో ఉంది, కానీ 20 సంవత్సరాలు యెహోనాదాబు ఆశీర్వదింపబడినట్లు ఎక్కడా లేదు. కానీ ఆ మందసాన్ని క్రొత్త బండి పైన ఆ యొక్క దావీదు ఆయనతో పాటు 30 మంది వెళ్ళి తీసుకొని వస్తుంటుండగా ఆ మందసం ఎక్కడుండల్లా, ఎవరి దగ్గర ఉండాలా అనగా ఆ మందసం ఓబేదేదేము ద్వారపాలకుడు, ఆయన గేట్ కీపరు, ఆయన ఆ ఓబేదేదేము ఇంటిలో ఉండాల. ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు ఉంది. ఆ మందసమే సంఘం. ఇప్పటికీ నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. నేను ఇప్పటికీ మా దగ్గరికి వస్తున్న సంఘాన్ని మేము ప్రేమిస్తాం, వారిని కొరకై. ఆనాడు మందసం, ఈనాడు ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘమే. ఆ సంఘము ద్వారానే నువ్వు నేను ఆశీర్వదింపబడాలంటే సంఘ విలువ ప్రపంచములో కొద్ది మందికే తెలిసేది. సంఘ విలువ, సంఘం అంటే ఉద్యోగస్తులు కాదు, సంఘం అంటే పేదవారు కాదు, సంఘం అంటే మనుషులు కాదు, సంఘం అంటే ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు సంఘం. ఆనాడు ఆ మందసం ఎక్కడా లేదు, ఓబేదేదేము ఇంటిలో ఉంది మందసం. మేము ఇప్పటికీ ఉన్నాం. మేము ఇదే ప్రభువుని అడిగేది. సంఘము ద్వారా మమ్మల్ని ప్రభు ఆశీర్వదించాడు. నిన్ను నన్ను కూడా సంఘము ద్వారా, దైవ సేవకులను గాని ఒక విశ్వాసులు గాని, నువ్వు సంఘాన్ని ఎంతగా నువ్వు చూసుకుంటావో, ఎంత బాధ్యత ఉంటుందో, ఆ సంఘాన్ని ప్రేమించే వారిని దేవుడు ప్రేమిస్తాడు. కారణం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈ ఓబేదేదేము ఇంటిలోకి రాగానే పరిశుద్ధమైన వాటిని పరిశుద్ధంగా కాపాడాల. ఈ ఓబేదేదేము గేట్ కీపర్ అయినా, ద్వారపాలకుడైనా, కానీ ఆ మందసం పట్ల బహు జాగ్రత్త. మీరందరూ వాక్యాన్ని ఎరిగిన వారు, మీకు నేను వాక్యం చెప్పే అంతటోని కాదు గాని, మీకు నేను ప్రసంగం చేసే అంతటోని కాదు గాని, ప్రభు ఇచ్చిన నాకు ఈ మందసమే. ఆనాడు మా ఇంటిలో సంఘం, చిన్న అద్దె గృహంలో ఆ మందసం అనే సంఘం ఉంది. ఈనాడు దేవుడు ఈ కట్టడాలు కలిగిన భౌతికమైన కట్టడాల్లో ఆయన సంఘం అనే మందసం మా మధ్య ఉంది. మేము ఆశీర్వదింపబడుతున్నాం.
ఓబేదేదేము ఆశీర్వదింపబడుతున్నాడన్న సంగతి రాజుకి వినపడింది. ఇలాగ మనము ఆలోచిద్దాం. ఓబేదేదేము ఆశీర్వదింపబడుతున్నాడన్న సంగతే కాదు, నీవు నేను ఆశీర్వదింపబడుతున్నాడన్న సంగతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుకు ఎప్పుడైనా వినపడిందా? ఆలోచిద్దాం. ఆయన రక్తము చేత కడగబడిన మనం, నువ్వు ఆశీర్వదింపబడిన జనాంగముగా ఉన్నావా? నువ్వు దీవింపబడిన నీవు దీవింపబడిన జనాంగముగా ఉన్నామా? లోకం నిన్ను గురించి చెప్పగలుగుతుందా? వీరు ప్రభువు చేత ఆశీర్వదింపబడినారు. మన పిల్లలు, మనకంటే లోకములో ఒకసారి 95వ సంవత్సరం మేము తెల్లవారుజామున సువార్తకు గాస్పులాల ద్వారా వెళ్ళే వాళ్ళం. మా తండ్రి మేము అందరం సైకిల్లో, మాకు సైకిల్ నిండి వెళ్తే రుద్రంపేట ఆ బైపాస్ మీదనే ఆ రుద్రంపేటలో వెళ్ళి సువార్త చెప్తుండగా, ఇప్పుడు లేడు, వెళ్ళిపోయినాడు ఆయన ప్రభు దగ్గర ఉన్నాడు. ఆయన సువార్త చెప్తూ అయ్యా మాకు ఫలాని మేము ఇంజనీర్లు, ఫలాని నేను మెడికల్ ఆఫీసరు, ఫలాని మేము ఫలాని హెడ్ మాస్టరు, ఫలాని వాళ్ళ మేము లెక్చరరు, ఫలాని వారు ప్రొఫెసరు, ఫలాని వారు అని చెప్తూ ఉన్నాడు. నేను అక్కడున్న పత్రికలు పంచుతూ ఉన్నా, ఇప్పటికీ మర్చిపోను. ఆడ ఒక ఆయన శాఖలైన తెల్లవారుజామున 6:30 బట్టలు ఆయన చేసుకుంటా ఆయన వచ్చి, అయ్యా మీ గొప్పలు చెప్పుకోవడానికి కాదు మీరు ఇక్కడ వచ్చిండేది, ఆ దేవుని గురించి ఏమన్నా చెప్తారేమో మేము వినాలని ఉన్నాం. మీ గొప్పలు చెప్పుకోవాలంటే మాకు ఆ దినాలు అన్నాడు ఆయన. మా రుద్రంపేటలో ఒక ఆయనకు 5 బస్సులు ఉన్నాయి. ఆయనకు హైదరాబాద్లో పెద్ద బిల్డింగులు ఉన్నాయి. ఆయన గొప్పల కింద మీ గొప్పలేవి, మీరు ఒక జీతానికి పనిచేసేవాళ్ళు అని అనగానే మేమందరము తల దించుకున్నాం. అప్పుడు ఉన్నటువంటి వారు ఇప్పుడు వెళ్ళిపోయినారు, చాలా మంది లేరు. మరి బాగా ఆలోచించల్లా. అందుకు నేను ఇప్పటికీ సువార్తకి వెళితే ఒక్క ప్రభువుని గురించే మా గొప్పలు. ఇంకొకటి ఎవరినైనా ఉద్యోగస్తులు కూడా సువార్తకి వెళితే మీ సాక్ష్యం చెప్పాలంటే, నీ ఉద్యోగం వద్దు, నీ చదువు వద్దు, నీది ఏది వద్దు, ప్రభువు నిన్ను ఏ విధంగా రక్షించాడు, నువ్వు ఎలాగో ప్రభువుని నమ్ముకున్నావు, నువ్వు ఎలాంటి ఆ మొదట తిరుగుబోతువా, అవి కూడా తాగుబోతువా, అవి కూడా వద్దు, ప్రభువు నిన్ను రక్షించిన విధానం చెప్పు అని మేము చెప్పిస్తూ ఉంటాం. ప్రభువు సహాయం చేశారు. ఓబేదేదేమును ఆశీర్వదిస్తున్నాడన్న సంగతి మరి దావీదుకు వినపడింది, రాజుకు. నేను మనము నిలిచి ఉన్న స్థలాల్లో, పనిచేస్తున్న స్థలాల్లో, మనం సంఘములో ఉన్న విధానం, నీ కుటుంబము ఆశీర్వదింపబడుతున్నాడన్న సంగతి నీ సంఘానికి తెలుస్తుందా? నీ కుటుంబము దీవింపబడుతున్నాడన్న సంగతి నీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు తెలుసా? నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడన్న సంగతి, ప్రభువుకు మహిమ ఆయన వింటూ ఉన్నాడా? ఈ వ్యక్తులు నా ద్వారా ఆశీర్వదింపబడుతున్నారు. నేను ఎవరిని గురించే చెప్తాం, ఫలాని వ్యక్తి నాకు ఇంత చేశా, ఆ వ్యక్తుల గురించి చెప్పి ఆ వ్యక్తులకు ఇన్ఫ్లేమ్ అవుతున్నారు, వాళ్ళు ఇంప్రెషన్ అవుతున్నారు, వాళ్ళ పేర్లు చెప్తున్నావు. కానీ ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ద్వారపాలకుడండి ఈయన ఇంటిలో మందసం ఉంది, ఈ మందసం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనములో ఆ భక్తులు అక్కడికి వెళితే అక్కడ కనపడుతుంది ఆ మందసం. ఆ మందసమే నీ ఇంటిలో. ఏలీ కాలంలో ఆ మందసం లేదు, పడిపోయింది, ఆ మందసం పట్టబడింది. అందుకే ఏలీ కుటుంబం శాపగ్రస్తం అయిపోయింది. ఇశ్రాయేలీలు మందసము పట్ల జాగ్రత్త లేదు, మందసం పట్ల వారికి ఒక ఆశ లేదు, ఒక భయం లేదు, ఒక భక్తి లేదు, ఒక విశ్వాసం లేదు. అందుకే మందసం లేదు, వారు ఓడిపోయినారు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయానికి వస్తే ఆ మందసం మరలా వారికి వస్తే, సమూయేలు దగ్గరికి వచ్చాయా, మా నిమిత్తము ప్రార్థన చేయడం మానద్దు అన్నప్పుడు ఎక్కడైతే ఓడిపోయినారో మరలా ఎబెనేజర్కి వచ్చి అక్కడే మొరపెట్టగా వారికి దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. ఆ యెహోనాదాబు ఇంటిలో మందసం ఉందని దావీదుకి వినపడినప్పుడు తెస్తూ ఉండగా ఆ మందసం మొయ్యవలసిన వారు, మందసాన్ని జాగ్రత్తగా చూసుకోవలసిన వారు క్రొత్త బండి మీద తీసుకొస్తున్నారు. అది దేవునికి ఇష్టం లేదు. సంఘము పట్ల నువ్వు గాని నేను గాని ఎవరమైనా గాని సంఘాన్ని సులకన చేస్తే ఆయన ఇష్టపడేవాడు కాదు. నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది అని అన్నాడు. ఇది అందుకే మేము ఇక్కడ చెప్తున్నాం, ఇది బ్రదరన్ సంఘం అని నేను చెప్పను, ఇంకొక సంఘం అని చెప్పను. ఇది వాక్య సంఘం, ఇది క్రొత్త నిబంధన సంఘం, ఇది ప్రభు సంఘం. నా పేరు కూడా ఎక్కడ వినపడదు,
నా పేరు కాదు, ప్రభువు సంఘము అని చెప్పండి. మీరు ఎక్కడికి వెళుతున్నారంటే ఫలాని ఏరియాలో ప్రభువు సంఘం ఉంది, ఆయనది సంఘం. మనం పేర్లు పెట్టుకున్నాడు. అబ్రహాం కాలంలో దానికి బేతేలని, ఆ పేర్లని ఈ పేర్లని పెట్టుకున్నారు. ప్రజలకు అది గుర్తింపు కొరకు. కానీ ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘము పట్ల నీ బాధ్యత, నా బాధ్యత ఏముంది? సంఘము ద్వారా మనము ఆశీర్వదింపబడుతున్నామా? ఆనాడు మందసము ద్వారా ఓబేదేదేము గృహము ఆశీర్వదింపబడుతున్నాడన్న సంగతి దావీదు విని ఆ మందసాన్ని తెస్తున్నాడు. కానీ దావీదు కూడా ఇంకా మందసం పట్ల అవగాహన లేని వ్యక్తి. చివరికి ఆ మందసం తీసుకొచ్చి అది ఎప్పుడైతే నాకోలము కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు, ఆ యొక్క నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్ల కాదు, ఇదంతా ప్రభువు యొక్క దృష్టిలో జరుగుతుంది. ఆయనకి ఇష్టం లేని పని చేస్తున్నారు. బండి పైన తీసుకొస్తున్నారు, కొత్త బండి పైన. రెండోది, అక్కడికి వచ్చినప్పుడు ఉజ్జా ఆ మందసాన్ని పట్టుకోవాలనుకుంటున్నాడు. ప్రభువు దొబ్బేస్తున్నాడు. ప్రభువుకి ఇష్టం లేని పనులు చేసేటప్పుడు సంఘములో గాని, జీవితంలో గాని, కుటుంబాల్లో గాని నష్టాలు జరుగుతున్నాయంటే ఎందుకు? అప్పుడు దావీదుకు భయం కలిగి మందసము ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఓబేదేదేము గృహము యోగ్యమైన గృహం, ఓబేదేదేము కుటుంబం యోగ్యమైన కుటుంబం. ఓబేదేదేము ఇంటిలో మందసం ఉండడం అది దేవుని చిత్తం. అది దావీదుకు కాదు వచ్చిన ప్రేరేపణ, అది దేవుని చిత్తం. ఎన్ని నెలలు ఉండల్లా? 3 నెలలు 90 రోజులు. 2025 సంవత్సరం వచ్చింది. మరి 3 నెలలు అయిపోయింది, 4వ నెల. నీ కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబముగా మనం ఉన్నామా ఈ యొక్క సమాజంలో? రెండోది, ప్రభువు చేత ఆశీర్వదింపబడుతున్నామని లోకం నీ గురించి, నా గురించి సాక్ష్యం చెప్తుందా? మూడోది, సంఘం దేవుడి వారిని ఆశీర్వదిస్తున్నాడు అని ఉందా? మేమైతే ఇక్కడ మా సంఘములో కానీ, మా కుటుంబాల్లో కానీ, మాకున్నటువంటి 5 పనిచేసే స్థలాల్లో మరి కుటుంబాలను ప్రభు ఆశీర్వదించమల్లా. వారి సంఘానికి వస్తే ప్రభు వీరిని ఆశీర్వదించు. ప్రభు నిన్ను శపించడానికి, నిన్ను ఏదో కష్టాలు పాలు చేసి నష్టాలు పాలు చేయడానికి కాదు ఆయన పిలుచుకుని. నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి, దీవింపబడిన వ్యక్తిగా నేను ఉండాలి. ఇతరులకు ఒక ఆశీర్వాదమైన జనాంగముగా ఉండాలా. 25 సంవత్సరాలు అబ్రహాము కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన జీవితంలో అన్ని ఉన్నా యెహోవా నాకేమిచ్చినానేమన్నాడు. 25 సంవత్సరాలు. ఒకవేళ అన్యులు చూస్తే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే మా పిల్లలు పలాని చదువులు, పలాని జాబులు అని చెప్తాం. వాళ్ళు కూడా మనకంటే మా వారి పిల్లలు ఇంకా గొప్ప స్థానాల్లో ఉన్నారు. అది కాదు. ఆత్మీయంగా, శారీరకంగా ఒక ద్వారపాలకుడండి, ఒక గేట్ కీపరు. మేము కూడా గత 2 రోజుల కిందట బర్నబాస్తో మాట్లాడుతూ ద్వారపాలకుడి గురించి ఆలోచి ఆయన అన్నాడు. బర్నబాస్ గేట్ కీపర్ అన్నాడు. ఎందుకో ప్రభు నాకు ఈ తలంపు ఇచ్చి ఈ ద్వారపాలకుడైన ఓబేదేదేము ఇంటిలో లేవి గోత్రాల్లో ఒకడున్నాడు, ఒక ఆయన ఉన్నాడు ఓబేదేదేము. ఆ ఓబేదేదేము కాదు, దావీదు కాలములో ఉన్న ఓబేదేదేము కాదు. ఇలాగ చెప్పుకుందాం. ఇది సంఘ కాలం, ప్రభు రాకడా కాలం. మరి ఈ 2 కాలాల్లో ఉన్న నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉన్నావా? నేను ఆశీర్వదింపబడిన వ్యక్తులుగా ఉన్నామా? సంఘము పట్ల నీ బాధ్యత ఏముంది? సంఘము పట్ల ఇప్పటికీ మేము దేవుని మందిరములో ఎవరైనా ముందు రాకపోయినా, ఎవరు రాకపోయినా వాళ్ళకు పెట్టం. సంఘములో దైవ సేవకుడైనా, సంఘ పెద్దలైనా నువ్వు నిజంగా నేను ఆ మందసం ఉంది అంటే ఊరికే దాన్ని చూసుకోవడం కాదు. ఒక గేట్ కీపర్ ఉన్నాడు అంటే కలెక్టర్ కంటే గేట్ కీపర్ కు ఎక్కువ బాధ్యత ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసులో కానీ, ఎక్కడన్నా కానీ, ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ, ఎక్కడన్నా కానీ ఆ వాచ్మెన్ కే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. నేను దేవుని సంఘములో ఒక వాచ్మెన్ గా ఉండాలి. పెద్దలమైన, సేవకులమైన సంఘములో ఎప్పుడైనా మనము నడుములు వంచి పనిచేస్తున్నామా? మైకులు పెడితే సరిపోదు. లేకపోతే మైకులు ఒకటి రిపేర్లు చేసుకొని దానిలోకి సౌండ్ సిస్టమ్ అన్ని రెడీ చేసి మౌతులు ఇస్తే కాదు. సంఘములో సాపల పరిచేది. మరి కొన్ని సంఘాలలో వాచ్మెన్లు పెట్టి వాళ్ళే పరిచర్య వాళ్ళే చేయల్లా, వాళ్ళే పరచల్లా. నువ్వు చేస్తున్నావా? ఈ ఓబేదేదేము ఆ మందసాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆ మందసం పట్ల ఆయన కుటుంబము జాగ్రత్తగా ఉంది. ఆయన
కుటుంబము దేవుని పట్ల ఇష్టంగా ఉంది, ఆ మందసం పట్ల కూడా వారికి ఇష్టంగా ఉంది. ఆ ఓబేదేదేమును ఆశీర్వదించడం దేవుని ఉద్దేశం. ఓబేదేదేము ఇంటికి మందసము రావడం అది దేవుని చిత్తం. ఓబేదేదేము ఇల్లు యోగ్యంగా అనేకులకు కనపడాలా అంటే ఆ ఓబేదేదేము మరుగైన వ్యక్తిని ప్రభు తీసుకొచ్చినవాడు. ఇలాగ మమ్మల్ని ఒక మాట నేను చెప్తాను, బ్రదరన్లో మేము గుర్తింపు లేము కానీ ఈ బర్నబాసు లాంటి వారు ఎవరో ఒకరో ఇద్దరో ఫలాని అన్న సేవ చేస్తున్నాడు అని గుర్తింపు. మేము మరుగు నుండే వాళ్ళమే కానీ మా సేవను కానీ మమ్మల్ని కానీ ప్రభువు మమ్మల్ని గుర్తించి ప్రభువు వాడుకుంటున్నాడు. ఆయన రక్తముతో మమ్మల్ని కడిగినాడు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తుంటున్నాం. ఈ ఓబేదేదేమో ఇంటిని ఆశీర్వదించినట్లు మమ్మల్ని కూడా 5 స్థలాలలో ప్రభు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఇంకా ఆయన పని చేయడానికి తన కృప చూపిస్తున్నాడు. కొంతమందికి చెప్తూ ఉన్నాం, సంఘం సూర్యపల్లిలో కూడా మరలా మేము ఆ మందిరము రేకులు తీసి కట్టాలన్నప్పుడు ప్రభు 2021-22 సంవత్సరం మరి మా దగ్గర ఉన్నింది కొంచెమే డబ్బు అప్పుడు వచ్చేది. మరి దాన్ని అలాగూ పోగు చేస్తే దాదాపు 6 లక్షల చిల్లర స్లాబ్ వేసి ఎవరి నుంచి ఏం లేదు. ఆ వరప్రసాద్ రెడ్డి గారు ఒక 10,000 కట్టుకుంటున్నాము అని ఆ గాస్పలాల్లో లేచి నిలబడితే దానికి ఒక 10,000 పంపించిన 6 లక్షల ఎక్కడి నుంచి అండి? మమ్మల్ని ప్రభు ఏమీ శూన్యములో ఏమీ లేనిది ఇంత సృష్టి చేసింది. వాస్తవంగా సేవా జీవితంలో 5 స్థలాల్లో మేము పనిచేస్తున్నామంటే మాకు ఫోన్ పే లేవు, గూగుల్ పే లేవు, మాకు ఎక్కడ బ్యాంకు బ్యాలెన్స్ ఎక్కడి నుంచి ఎవరి నుంచి లేదు. ప్రభు తన కృప చూపించి మా సంఘము ద్వారాని ఆయన పనిచేస్తున్నాడు. ఈ కమ్మదూరి విషయంలో కూడా ఎవరెవరికి మేము చెప్పలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి కష్టం చేసుకునే వాళ్ళే ఆ పని చేస్తూ వారికి వచ్చే దాంట్లోనే ప్రభుకిస్తున్నారు. కారణం సంఘము అనగా ఆయనది, ఆయన స్వరక్తం ఇచ్చింది సంఘం. ఆ సంఘం పట్ల నీ బాధ్యత, నా బాధ్యత. ఆ మందసం పట్ల ఓబేదేదేము ఎంత గొప్ప బాధ్యత కలిగి ఉంటే ఓబేదేదేముని దేవుడు ఆశీర్వదించినాడు. ఓబేదేదేముకు పిల్లలు లేరు, వారికి పిల్లలను దేవుడు కుమారులు ఇచ్చినాడు. ఓబేదేదేము సొత్తు అంతటిని ఆశీర్వదించాడు, అతని కలిగిన అంతటిని ఆశీర్వదించాడు. ఈ 2025 ఈ పొద్దుటికి చెప్తున్నా, మా గొప్పలు కాదు, మేము హాస్పిటల్కి పెట్టేదే తక్కువ. ఏ 20 రూపాయలు 100 రూపాయలు లేదా 100 రూపాయలు అసలుకి లేదు. అది కూడా మమ్మల్ని ప్రభు ప్రేమించి నడిపిస్తూ ఉన్నాడు. నాకు దాదాపు 55 సంవత్సరాలు ప్రభు ఇచ్చినాడంటే ప్రభు మాకు నేర్పించింది మా తండ్రి ప్రభు పైన ఆధారపడు. ప్రేయర్ ఆఫ్ బిహాఫ్ ఆఫ్ అదర్స్ అంట, ప్రేయర్ ఆఫ్ డిపెండ్ ఆఫ్ గాడ్ అంట. మేము దేవుని పైనే నా పిల్లలకు మరి ప్రమాదకరమైన మరణకరమైన సర్పం విషసర్పం కాటు నుంచి ప్రభువు నా పిల్లలను తప్పించినాడు. మరి డెంగ్యూ 2005 నా పిల్లలకు వస్తే నా కుమారునికి ఫస్ట్ డెంగ్యూ అటాక్ అయింది ఇండియాలో. అప్పుడు ఆ ఇండియాలో అటాక్ అయినప్పుడు నా కుమారుడు కూడా దానికి గురిగాగా అక్కడ ఎవరికి చెప్పింది లేదు, ఎవరికి వెళ్ళింది లేదు. ప్రభువే మమ్మల్ని ప్రేమించి స్వస్థపరుస్తూ వచ్చాడు, కనికరిస్తూ వచ్చాడు. తన విశేషమైన ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసిననే మాట మమ్మల్ని నేటికి ఉన్నామంటే ఆయన కృపే, ఆయన సన్నిధి. అందుకే దావీదు అన్నాడు 2వ సమూయేలు గ్రంథం, నిన్నటి దినం ప్రభువు మాతో దినపోర్షణం మా కుటుంబంతో మాట్లాడిన కృపా సత్యములు మీకు తోడుగా ఉన్నాయి. మాకు తోడుగా ఉన్నింది ప్రభువే. ఇక్కడ చంపుతామన్నా కొడతామన్నా ఈ కళ్యాణ దుర్గం మీరు ఉండకూడదన్నా మాకు కృపా సత్యములు తోడుగా ఉన్నాయి. ప్రభు తన కృప చూపించాడు, మమ్మల్ని ఆదుకున్నాడు. ఈ మందసం అనే సంఘము ద్వారా మేము పోషింపబడుతున్నాం, ప్రేమింపబడుతున్నాం, మందిరాలు కట్టబడుతున్నాం, ప్రభు పని చేస్తున్నాం. ప్రభు మరి రాబోయే దినాల్లో ప్రభు చిత్తమైతే మే నెలలో కానీ జూన్ మాసం కానీ ఇద్దరిని సేవకి 25 సంవత్సరాలు ఆనాడు మోషే ద్వారా యెహోషువ మోషేకున్నట్లుగా మరి ఆ యెహోషువను ప్రభు బలపరిచి పిలిచినట్లుగా ఇద్దరిని సేవా సమర్పణకై ప్రభు మా సంఘములోనే ఇచ్చాడు. ఎవరో ఎక్కడి నుండి వచ్చి సేవలో సంఘములో ఉండి నేను సేవకు సమర్పించుకున్నాం కాదు. అబ్రహాము ఇంట పుట్టిన 318 మందిని అలవర్చుకొని లోతుని విడిపించినట్లు ప్రభు మా సంఘములోని
వాక్యమిని సంఘ సహవాసములో ఉంటూ సంఘాన్ని నడిపిస్తూ సంఘాల్లో వాక్యం చెప్తున్న ఇద్దరిని ప్రభు పని కొరకై వారికి భారమివ్వగా సమర్పణ కొరకై వారు కనిపెట్టుకున్నారు. మా కొరకు ప్రార్థించండి, మా కుటుంబం కొరకు ప్రార్థించండి. రేపు 19వ తారీఖు మా కుమారుడు పీజీ నీటు వ్రాయబోతున్నాడు. మరి ఆ బాబు కొరకు ప్రార్థించండి. మా కుమార్తె మరి కమ్మదూరు మందిరం మరి టాపు ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ ఉంది, ఇంకా చాలా పనితో కూడింది. మరి ఆ పని కొరకు ఆ ముగింపు కొరకు అది 4వ స్థలం, 5వ స్థలము కొండాపురం అని చిన్న స్థలములో ఇద్దరితో ప్రారంభించినాం. మరి అక్కడ కూడా ఒక 15 మందిగా మేము ఒక ఇంటిలో కూడుకుంటూ వస్తున్నాం. మరి అక్కడ కూడా మరి ప్రార్థించవలసిందిగా ప్రభువు నామం మనం చేస్తూ ఈ చిన్న మరి సాక్ష్యము, ఈ చిన్న సందేశము ప్రభు మహిమార్థమై దీవించునుగాక. మమ్మల్ని ప్రేమించిన ప్రియులు బర్నబాస్ బ్రదర్కు నిండు వందనాలండి. ప్రేమామయుడు అని మా తండ్రి, పరిశుద్ధుడు అని మా దేవ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయ కాలమున మీ పాసనలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన ధన్యతకై వందనాలు చెల్లిస్తున్నాం. అపాత్రులమైన మమ్మను పాత్రలుగా చేయడానికి పాత్రుడు అయిన మీరు పరలోకం వదిలి లోకానికి వచ్చి మా అందరి రక్షణ నిమిత్తమై మీరు ప్రభావం మీరు తగ్గించుకొని మా కొరకు బలిగాను అర్పణముగాను చేయబడిన విధానాన్ని బట్టి వందనాలు. తండ్రి, మీ బలమును మీ శక్తిని ఆధారం చేసుకొని మీ మీద ఆధారపడి ప్రభు మనుషుల వైపు చూడకుండా, రాజుల వైపు చూడకుండా, అధికారుల వైపు చూడకుండా, అంతస్తుల వైపు చూడకుండా మీ వైపు చూసి ప్రభ మీ దగ్గర గోజన్నప్పుడు మరి ప్రభ తండ్రి ఆత్మీయంగా శారీరకంగా వారిని బలపరిచారు. ప్రభ అనేక చోట్ల అనేక మందిరాలు ఇచ్చారు. జీవము గల దేవుని సంఘములు ఏర్పాటు చేయడానికి ప్రభ మీరు కృప చూపారు. ఇట్టి రీతిగా ప్రభ మీ దాసుని బలపరిచి, మీ దాసురాలను బలపరిచి వారికి ఇచ్చిన సంతానాన్ని కూడా దీవించి మా పొందనాలు చక్కగా సంతోషించగలిగినట్లు చేయండి. ప్రసాదరావున తన సాక్ష్యాన్ని, వాక్యాన్ని చక్కగా పంచుకోగలిగినందుకై స్తుతులు చెల్లిస్తూ అల్పున నన్ను, నా కుటుంబాన్ని కూడా దీవించి మహింపదమని, ఈ దినదీవంతో నింపమని, మీ కృపా కటాక్షంతో నింపమని, మీ మహిమార్థమై మేము మీరొచ్చు పర్యంతం మా మరణ పర్యంతం జీవించు మిమ్మల్ని స్తుతించేలాగా చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.